I'm gonna tell you about a girl who's pretty. Oh, her original name is Pamela. She gonna be my sweetie. హాయ్ హలో ఫ్రెండ్స్, ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా వీడియో అలర్ట్ మోషన్లో ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తుందండి. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ ప్రీషీట్ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయ్యాక మీరు ఓపెన్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోద్ది. ప్రజెంట్ ఇక్కడ నల్ యానిమేషన్ అనేది ఉంటుంది. 2 లేయర్స్ యూజ్ చేస్తున్నాం అండ్ ఇక్కడ చాలానే ప్రీసెట్స్ ఉన్నాయి. ఇంకా మీరు నల్ యానిమేషన్ దాన్ని వదిలేయండి, దాని తర్వాత సంగతి. కానీ ఇక్కడ మీకు ఇలా స్క్రోల్ చేసుకుంటూ పోతే ఇక్కడ కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే అంటే పైకి అనుకోండి, కింద కాదు పైకి. ఇక్కడ ఫోటో అండ్ గ్రూప్ అని ఉంటుంది, ఫోటో అండ్ డిపి అని ఉంటుంది. మీరు దీన్ని మార్చుకోవాలంటే ఫస్ట్ ఫోటో అండ్ గ్రూప్ని క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ అని ఉంటుంది. ఎడిట్ గ్రూప్ ఆప్షన్ నొక్కాక ఇలా ఫోటో వస్తుంది అనమాట. మనకు నచ్చిన ఫోటో మనం యాడ్ చేసుకోవచ్చు. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ సింబల్ ఉంది కదా, స్టార్ సింబల్ నొక్కితే ఇక్కడ కొన్ని ఫొటోస్ వస్తాయి. అంటే మీకు నచ్చిన ఫోటో, లైక్ ఈ ఫోటో నచ్చిందంటే ఈ ఫోటో, అంటే మీకు నచ్చిన ఫోటో. సో నేను ఏం చేంజ్ చేయను కాబట్టి బ్యాక్ కొట్టేస్తున్నాను. యాజ్ ఇట్ సేమ్ నెక్స్ట్ కూడా అంతే, సేమ్ దానిలాగే ఎడిట్ చేసింది. మళ్ళీ కిందకి స్క్రోల్ చేసి ప్రొఫైల్ డిపి అని ఉంటుంది, అది సేమ్ ఓపెన్ చేసి ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీకు నచ్చిన ఫోటో మళ్ళీ క్లిక్ చేస్తారు. ఫోటో క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ సింబల్ నొక్కితే మనకు ఫొటోస్ వచ్చేస్తాయి. నేను మార్చాను కాబట్టి మీకు నచ్చిన ఫొటోస్ చూపిస్తాను చూడండి. ప్రెసెంట్ ఇది వేద్దామా, ఇది యాడ్ చేద్దాం అనుకుంటే ఇది యాడ్ చేసేస్తున్నా. సో ఇది బాగా రాలేదంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఇలాగా బాగా కనిపించేలాగా. సో దాన్ని మళ్ళీ బ్యాక్ కొట్టండి. బ్యాక్ కొట్టేస్తే ఇంకా ఇక్కడ 5 లేయర్స్ ఉంటాయి. 5 లేయర్స్లో మెయిన్ ఫస్ట్ మస్ట్ అండ్ షుడ్గా ఈ 2 లేయర్స్ మాత్రం ఎలాగైనా గ్రూప్ ఎడిట్ చేసుకుంటారు. బికాస్ ఇక్కడే చాలా ఇంపార్టెంట్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎడిట్ చేసుకుంటారు. మీరు ఏం చేంజెస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఏం చేస్తారంటే ఏమంటే కొన్నిసార్లు ఎలా అంటే చూపిస్తే చూడండి. ఇక్కడ గ్రూప్ చాలా లాంగ్ ఉంది కదా, దీన్ని ఏదైనా ఫోటో యాడ్ చేస్తాం అనుకో. ప్రెసెంట్ ఈ ఫోటో తీసి ఇంకో ఫోటో యాడ్ చేద్దాం. ఇది యాడ్ చేద్దాం అనుకోండి. ఇది యాడ్ చేశాను అనుకోండి. యాడ్ చేసిన తర్వాత అంటే యాడ్ అయిపోతే యాడ్ అయిన తర్వాత బ్యాక్ వస్తే ఇప్పుడు చూడండి. మీరు కొన్నిసార్లు కట్ అయిపోద్ది. ప్రెసెంట్ ఎప్పుడైతే కట్ అవ్వలేదు. సో కట్ అయినట్టయితే మీరు చూసుకోండి. అది కూడా డిస్టెన్స్ చేసేటప్పుడు ఇట్లా లాగేటప్పుడు, లెంత్ లాగేటప్పుడు ఇక్కడ ఈ దాంట్లో వెళ్ళి ఇది క్లిక్ చేయండి. లాస్ట్లో ఉంటుంది, అది క్లిక్ చేస్తే డైరెక్ట్గా లాంగ్లో వస్తుంది. ఇంకా దాని తర్వాత ఇంకేముంటాయి, ఇక్కడ ఫోటో, ఇక్కడ పిఎన్జీ ఇమోజెస్ వాడండి. ఎందుకంటే ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజెస్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్ వాడితే కొంచెం క్వాలిటీ కంటెంట్ బాగుంటుంది అనమాట. ఎడిటింగ్ చూసే వాళ్ళకి అందరికి అలా. వీడియో నచ్చినట్టు అనుకుంటాను. నచ్చితే లైక్ కొట్టండి, లేదంటే లేదు. ఇంకా ఏం చేయాలి. గుడ్ నైట్, టాటా, సీ యూ లేటర్, బై బై.